నెక్స్ట్ మన టాపిక్ వచ్చేప్పటికి రిలీజ్ రిలీజ్ ప్రొసీజర్. రిలీజ్ ప్రొసీజర్ అంటే ఎవ్రీ పర్చేసింగ్ డాక్యుమెంట్ కెన్ బి సబ్జెక్ట్ టు రిలీజ్ స్ట్రాటజీ. అంటే ఏదైనా ఒక ప్రొక్యూర్మెంట్ డాక్యుమెంట్ ఉందంటే అది దానికి ప్రతి దానికి కూడా రిలీజింగ్ స్ట్రాటజీ అనేది ఉంటుంది మనకి. దాని ఏంటంటే అప్రూవల్ ఉంటుంది మనకి. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మన హైరార్కీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తూ ఉంటారు. అది రిలీజింగ్ ప్రొసీజర్ అంటే మెయిన్ అప్రూవల్ అంటే అది. అంటే ఏదైనా ఒక పిఓ కానీ పిఆర్ కానీ క్రియేట్ చేసినప్పుడు యూజర్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళ హైరార్కీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ వైజ్ వాళ్ళు అప్రూవ్ చేస్తూ ఉంటారు. ఇందులో చూడకి మనకి మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి మనకి. ఆ 2 టైప్స్ లో ఫస్ట్ ఏంటంటే రిలీజ్ ప్రొసీజర్ విత్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ సెకండ్ వచ్చేటికి వితౌట్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ అంటే రిలీజ్ ప్రొసీజర్ విత్ క్లాసిఫికేషన్, సెకండ్ వన్ వితౌట్ క్లాసిఫికేషన్ రిలీజ్ ప్రొసీజర్ లోనే. నెక్స్ట్ ఇందులో డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రిలీజ్ ప్రొసీజర్ లో విత్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి అది ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పిఆర్ అంటే పర్చేజ్ రిక్విజిషన్, ఆర్ఎఫ్క్యూ రిక్వెస్ట్ కొటేషన్, పిఓ కాంట్రాక్ట్స్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్స్, వీటన్నిటికీ యూజ్ చేస్తాం మనం. ఏది రిలీజ్ ప్రొసీజర్ విత్ క్లాసిఫికేషన్. వితౌట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఓన్లీ ఫర్ పిఆర్ అంటే పర్చేజ్ రిక్వెస్ట్ వరకు మాత్రమే యూజ్ చేయగలం. అంటే పర్చేజ్ రిక్వెస్ట్ ఏమైనా ఉందనుకో దాన్ని రిలీజ్ చేయడానికి మాత్రమే వితౌట్ క్లాసిఫికేషన్ ప్రొసీజర్ యూజ్ చేస్తాం మనం. ఓకే, విత్ క్లాసిఫికేషన్ ఇప్పటికి ఏమేమి డాక్యుమెంట్స్ పిఆర్, రిక్వెస్ట్ కొటేషన్, పిఓ, కాంటాక్ట్స్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా రిలీజ్ ప్రొసీజర్ కింద యూజ్ చేసుకోవచ్చు దీనికి విత్ క్లాసిఫికేషన్ లో. నెక్స్ట్ విత్ క్లాసిఫికేషన్ లోని పిఆర్ కెన్ బి రిలీజ్డ్ ఎట్ at item level, at header level, but all external procurement documents will be released only at header level, not at item level. That means ఏంటంటే పిఆర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేసేటప్పుడు హెడర్ లెవెల్లో కానీ ఐటమ్ లెవెల్లో కానీ అంటే ఐటమ్ వైజ్ కూడా రిలీజ్ చేయొచ్చు, అంటే ఓకే చేయొచ్చు వాళ్ళు. లేదంటే హెడర్ లెవెల్లో కూడా వాళ్ళు ఓకే చేయొచ్చు. ఇది పిఆర్కి వచ్చేటప్పటికి. నెక్స్ట్ రిమైనింగ్ పిఆర్ అనేది అంటే ఇంటర్నల్ డాక్యుమెంట్. అది ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి మనకి రిమైనింగ్ అంటే ఏంటి ఆర్ఎఫ్క్యూ కానీ పిఓ కానీ కాంట్రాక్ట్స్ కానీ షెడ్యూలింగ్ అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్, ఎక్స్టర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్స్ అంట వాటిని. ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఇది హెడర్ లెవెల్లో మనం రిలీజ్ చేస్తాం. అంటే ఐ మీన్ అది ఓకే చేస్తారు. అది ఈ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ ఏవి కూడా ఐటమ్ లెవెల్లో మనకి రిలీజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ హెడర్ లెవెల్లో మాత్రం రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ విత్ క్లాసిఫికేషన్ దేనికి యూజ్ చేస్తామని చెప్పాము. వితౌట్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి ఓన్లీ పిఆర్ మాత్రమే యూజ్ చేస్తామని చెప్పాము. అది వితౌట్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి రిలీజ్ ఓన్లీ అట్ ఐటమ్ లెవెల్. అంటే ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ దగ్గర రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. అది ఐటమ్ లెవెల్లో మాత్రమే రిలీజ్ ప్రొసీజర్ ఉంటుంది మనకి వితౌట్ క్లాసిఫికేషన్ లో. విత్ క్లాసిఫికేషన్ లో ఏముంటుంది అంటే పిఆర్ కి విత్ హెడర్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ ఐటమ్ లెవెల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్ట్రక్చర్ అయితే కమ్యూనికేషన్ స్ట్రక్చర్ ఫర్ పిఆర్ అయితే సెబాన్ సిఈబిఎన్. అండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి సిఈకేకేఓ. అండ్ ఫర్ సర్వీస్ సెంట్రీసీస్ వచ్చేటప్పటికి సిఈఎస్ఎస్ఆర్. ఇవి కమ్యూనికేషన్ స్ట్రక్చర్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం నేను తర్వాత చెప్తాను మీకు. కమ్యూనికేషన్ స్ట్రక్చర్ ఫర్ పిఆర్ ఏంటంటే సిఈబిఏఎన్. అండ్ ఫర్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి సిఈకేకేఓ. ఇవి మాత్రం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫర్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి చూడు, వాటికి వచ్చేటప్పటికి సిఈఎస్ఎస్ఆర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వితౌట్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ స్ట్రక్చర్ ఏమి ఉండదు. అది ఓన్లీ ఐటమ్ లెవెల్లో రిలీజ్ చేస్తాము. ఓన్లీ ఫర్ పిఆర్కి యూజ్ చేస్తాము వితౌట్ క్లాసిఫికేషన్ అనేది. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ స్ట్రక్చర్. ఇవి డిఫరెన్సెస్. నెక్స్ట్ మనకి పిఓకి క్రియేట్ చేద్దాం. పిఓకి వితౌట్ క్లాసిఫికేషన్ విత్ క్లాసిఫికేషన్ ఒక రిలీజ్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. ఓకే, దీనికి వచ్చేప్పటికి ముందుగా మనకి ఏం కావాలంటే టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ కావాలి, సీరియల్ నెంబర్స్ ఉంటాయి, ఇది కరెక్ట్ ఉంటుంది, సిహెచ్ఆర్ఏ సిటీ కరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ రిలీజ్ స్ట్రాటజీ ఉంటుంది, రిలీజ్ గ్రూప్స్ ఉంటాయి, నెక్స్ట్ రిలీజ్ కోడ్స్ ఉంటాయి. ఇవి 4 క్రియేట్ చేయాలి. ఇందులో క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ,
అంటే డాక్యుమెంట్ టైప్, పర్చేసింగ్, పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇలా 3 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మనం ఐఎన్జి సెట్టింగ్స్ దగ్గర వచ్చేటప్పటికి ఎడిట్ క్యారెక్టర్స్ చేద్దాం ఫస్ట్ మనం. అంటే ఫస్ట్ అయితే క్యారెక్టర్స్ అన్నాం కదా, క్యారెక్టర్స్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ మనం. క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి 8 క్యారెక్టర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి పర్చేజింగ్ లోకి వెళ్ళాలి. పర్చేజింగ్ లోకి వెళ్ళాలంటే OLME షార్ట్ కట్. అంటే SPRO IMG వచ్చి ఐఎంజిలో మళ్ళా ఐఎంజి మళ్ళీ M లోకి వచ్చి పర్చేజింగ్ లోకి వస్తాం కదా, అవేమి లేకుండా డైరెక్ట్ గా OLME కొడితే పర్చేజింగ్ లోకి వచ్చేస్తాం డైరెక్ట్ గా. ఇక పర్చేజింగ్ లోకి వచ్చాం. నెక్స్ట్ ఇందులో PO అంటే పర్చేజింగ్ ఆర్డర్. చూడండి పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ లో నెక్స్ట్ వచ్చేటికి రిలీజ్ ప్రొసీజర్ ఫర్ PO. రిలీజ్ ప్రొసీజర్ ఫర్ PO అండ్ మీన్స్ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్స్ కి రిలీజ్ ప్రొసీజర్. ఇందులో ఎడిట్ క్యారెక్టరిస్టిక్స్ ఇది ఉంది కదా, దీన్ని ఎడిట్ చేయాలి మనం. ఎడిట్ క్యారెక్టరిస్టిక్స్ లో మనం ఆ, దీనికి టీ కోడ్ వచ్చేప్పటికి CT04, అంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయాలంటే CT04 టీ కోడ్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేప్పటికి క్యారెక్టర్స్ అనేది డేటా మనం ఇప్పుడు టెస్టింగ్ సర్వర్ లో క్రియేట్ చేసింది మనకి ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నార్మల్ గా అయితే రెగ్యులర్ గా. ప్రొడక్షన్ సర్వర్ అంటే లైవ్ లోకి, క్వాలిటీ సర్వర్ లో క్రియేట్ చేసింది. లైక్ అదే డెవలప్మెంట్ లో క్రియేట్ చేసింది. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి అండ్ ప్రొడక్షన్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డేటా అనేది. కానీ ఇక్కడ క్యారెక్టర్స్ అనేది మాత్రం మనం ఎప్పుడు కూడా లైవ్ లోనే క్రియేట్ చేసుకోవాలి ఇవి. అంటే క్వాలిటీ క్వాలిటీ, ప్రొడక్షన్ ప్రొడక్షన్ క్రియేట్ చేసుకోవాలి, డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఇక్కడ క్రియేట్ చేస్తుంటే క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం చెక్ చేస్తాం అనుకుంటే SC11కి వెళ్ళి CE అని చెప్పుకున్నాం కదా మనం. ఫర్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ వచ్చేప్పటికి ఏంటి CE అని చెప్పాము. పర్చేసింగ్ డాక్యుమెంట్ వచ్చేప్పటికి CE. అదే టిఆర్కి అయితే ఏంటి సెబాన్. ఓకే. ఫర్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి /O SC11. ఇందులోకి వచ్చేటప్పటికి SC11 డేటాబేస్ స్టేబిలిటీ CE చెప్పాం కదా, CE. ఇందులో క్రియేట్ చేద్దాం. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటికి PO_value. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ బటన్.
వచ్చిందిగా. నెక్స్ట్ వ్యాలిడ్ ఫ్రమ్ 7/5/2020 అంటే రేపు టొమాటో డేట్ వచ్చింది మనకి. ఒక యూఎస్ గాని ఉందని చెల్లింది. ఓకే. నెక్స్ట్ గో టు ఎడిషనల్ డేటా వచ్చేటప్పటికి ఎడిషనల్ డేటాలో టేబుల్ నేమ్ టీఈకేకేఓ. నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ వచ్చేటప్పటికి జిఎన్ఈటిడబ్ల్యూ. ఇందులో యా చూడండి ఇక్కడ జిఎన్ఈటిడబ్ల్యూ. కాంపోనెంట్ టైప్స్ జిఎన్ఈటిడబ్ల్యూ ఏంటంటే డేటా టైప్ సిఆర్ అంటే కరెన్సీ అని. నెక్స్ట్ లెంత్ అప్ టు 15 ఉంది. డెసిమల్స్ డెసిమల్ ప్లేస్ 2 ఉంది. నెక్స్ట్ ఏంటి టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ కింద మనకి చూడండి ఇది ఒకటి ఉంది షార్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ వేస్తున్నాం. ఫీల్డ్ నేమ్ వచ్చేప్పటికి ఏంటి జిఎన్ఈటిడబ్ల్యూ అది ఇస్తున్నాం. ఓకే. జిఎన్ఈటిడబ్ల్యూ ఫీల్డ్ నేమ్. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ అసలు జిఎన్ఈటిడబ్ల్యూ ఇచ్చాం కదా. ఎంటర్ చేసి నెక్స్ట్ బేసిక్ డేటాకి వచ్చినప్పటికి టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ వచ్చింది కదా మనకి ఇక్కడ. టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ. నెక్స్ట్ డేటా టైప్ కరెన్సీ ఫార్మాట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఆ, ఇంకా మెయిన్గా వచ్చేటప్పటికి కరెన్సీ టైప్ ఏముంది, ఐఎన్ఆర్ ఉందా. కరెన్సీ వచ్చేటప్పటికి ఐఎన్ఆర్. నెంబర్ ఆఫ్ చార్టర్స్ 15, డెసిమల్స్ 2 అవి ఆల్రెడీ ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని దాని నుంచి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేముంది, సింగిల్ వాల్యూ మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుందాం. ఇంటర్వల్స్ అలౌడ్ మీన్స్ బిట్వీన్ నెంబర్స్. నెక్స్ట్ గో టు వాల్యూ స్టెప్స్ అంటే ఇది అయిపోయింది. ఈ ఫీల్డ్ అయిపోయిన తర్వాత బేసిక్ డేటా ఇచ్చాము. నెక్స్ట్ వాల్యూస్ ట్యాబ్ లోకి వెళ్ళాము. ఇక నెక్స్ట్ అడిషనల్ వాల్యూస్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ క్లిక్ చేసి నెక్స్ట్ చార్ట్ వాల్యూ అంటే ఏ విద్దాం అంటే అమౌంట్ 0 to
ఇక్కడ వాల్యూ రేంజ్ ఎంటర్ చేయాలా? ఆ వాల్యూ రేంజ్ ఎంటర్ చేసుకోవాలి. మనం ఒకటి క్రియేట్ చేద్దాం సరిపోద్ది. 0 to 1 lakh ఇద్దాం. అంటే డిఫరెంట్ ఇచ్చుకోవచ్చు. 0 to 1 lakh ఇద్దాం సరిపోద్ది మనకి. అంటే రెండు మూడు పెట్టుకోవచ్చు. అంటే 1 lakh వరకు అయితే ఏఎం లేకపోతే మేనేజర్ వరకు సరిపోద్ది అనుకుంటే అలాగా. నెక్స్ట్ 1 lakh అబౌవ్ నుంచి నెక్స్ట్ వేరే పర్సన్ ఎవరైనా హైర్ అథారిటీ ఎవరైనా డైరెక్టర్ వరకు లేకపోతే సంథింగ్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అప్రూవ్ చేయాలని అలా ఉంటారు కదా. అలాంటప్పుడు 2-3 చార్టర్స్ క్రియేట్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, ఓకే. క్లిక్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఎంటర్. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ వచ్చేప్పటికి క్లాస్ టైప్ 032 ఏముందో చూద్దాం ఒకసారి. ఓకే, ఇది స్ట్రాటజీ. ఓకే, 032 సెలెక్ట్ చేసుకున్నాం కదా, క్లిక్ ఎంటర్ అండ్ సేవ్. Character 6 pivot value saved. ఓకే, నెక్స్ట్ create character for document type. బ్యాక్ సేమ్ ఇందులోనే ఇందాక ఏం క్రియేట్ చేస్తాం మనం, పివో వాల్యూ బేస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ టైప్ క్రియేట్ నెక్స్ట్ అడిషనల్ డేటా సిఈకేకేఓ. సరే, టేబుల్ కదా, టేబుల్ సిఈకేకేఓ. నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ వచ్చేటప్పటికి ఆర్డర్ టైప్ ఏంటి, పర్చేసింగ్ కదా, పిఎస్ఏఆర్టీ. ఓకే, పర్చేజ్ అడ్రస్ కానీ బిఎస్సి ఆర్టీ తీసుకోవాలా? అవును. ఆర్డర్ టైప్ పర్చేసింగ్ సంబంధించిన ఏమైనా ఉంటే బిఎస్ఏఆర్టీ. డాక్యుమెంట్ టైప్ బిఎస్ఏఆర్టీ. అది స్టాండర్డ్ టీ కోడ్ స్టాండర్డ్ లాగా, అది స్టాండర్డ్ అది. అంటే డాక్యుమెంట్ టైప్ కి అదే ఆ ఫీల్డ్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
డాక్యుమెంట్ టైప్ వరకు పర్చేసింగ్ వరకు అయితే డిఎస్సి ఆర్టీసీ ఉంటుంది. పర్చేసింగ్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవును, పర్చేసింగ్. సరే సార్. ఓకే, నెక్స్ట్ క్లిక్ అంటారు. ఆర్డర్ టైప్ పర్చేసింగ్ వచ్చింది కదా ఇక్కడ. రిలీజ్ ఓకే. నెంబర్ ఆఫ్ చార్టర్స్ 4 వచ్చింది కదా ఇక్కడ. ఓకేనా. బేసిక్ డేటా ఓకే అండి. ఏమైనా ఏమున్నాయి? మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చుకుందాం ఎందుకు. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ ట్యాబ్లోకి వెళ్దాం. వాల్యూస్ ట్యాబ్లో ఎక్స్ట్రా వాల్యూస్ ఓకే. నెక్స్ట్ ఎన్బి వచ్చేటప్పటికి పర్చేజ్ ఆర్డర్ స్టాండర్డ్. నెక్స్ట్ ఎఫ్ఓ. ఇవన్నీ డాక్యుమెంట్ టైప్స్ మనకి పిఓకి. ఫ్రేమ్ వర్క్ ఆర్డర్. నెక్స్ట్ మనం ఏమైనా క్రియేట్ చేసిన ఏమైనా ఉన్నాయి పర్చేజ్ ఆర్డర్స్. ఏమైనా క్రియేట్ చేసి ఉంటే అక్కడ ఇచ్చుకుంటాం మనం. నెక్స్ట్ వైవైఎన్బి కానీ ఏమైనా క్రియేట్ చేసి ఉంటే ఏమైనా ఇచ్చుకుంటాం. ఐ థింక్ ఏదో క్రియేట్ చేసా, అది ఐడియా రావట్లే. వైజీ ఐటీ ఏదో క్రియేట్ చేసా, చూద్దాం. క్లిక్ ఎంటర్. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా చూద్దాం. రిస్ట్రిక్షన్స్ లో క్లాస్ టైప్ 032. ఇది కూడా రిలీజ్ ప్రొసీజర్ కనుక రీస్టార్ట్ చేయ కనుక 032. ఓకే, క్లిక్ ఎంటర్ అండ్ సేవ్. సైట్స్ పిఓ డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేప్పటికి పర్చేజ్ ఆర్గనైజేషన్ బేస్ క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పిఓ పిఆర్ఓఆర్జి పర్చేజ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్రియేట్ బటన్. దిస్ వన్ ఆల్సో మిషన్ డేటాలోకి వెళ్ళి టేబుల్ సిఈకేకేఓ. దీనికి ఐ థింక్ ఈకేఓఆర్జి ఆర్ ఓఆర్జి వస్తుంది లాస్ట్ లో. యా, పర్చేజ్ ఆర్గనైజేషన్ కదా మనకి. ఈకేఓఆర్జి. ఫీల్డ్ నేమ్ ఏంటి? ఈకేఓఆర్జి. క్లిక్ ఎంటర్. నెక్స్ట్ పర్చేజ్ ఆర్గనైజేషన్ వచ్చింది. రిలీజ్ వచ్చిన స్టేటస్. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 4 వచ్చాయి. నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో మల్టిపుల్. సెలెక్ట్. నెక్స్ట్ ఎంటర్. దెన్ వి గో టు బేసిక్ డేటా అయిపోయింది కదా. గో టు వాల్యూస్. వేసేటప్పటికి మనం ఇక్కడ మన పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏదైతే తెచ్చుకోవచ్చు.
Just click enter. Next section. Here also class type same 032. Click enter. List at జరుగుతుంది and save. Yeah. ప్రెజెంట్ మనకి ఏమైంది రిలీజ్ స్ట్రాటజీలో క్యారెక్టరిస్టిక్స్ అనేవి క్రియేట్ చేస్తాం మనం. అంటే ఏం క్రియేట్ చేస్తాం? ఫస్ట్ వచ్చేప్పటికి టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేస్తాం. పర్చార్నేషన్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ క్రియేట్ చేసింది ఏంటంటే ఎడిట్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ చేయాలి సెకండ్ పార్ట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేప్పటికి డిఫరెంట్ రిలీజ్ ప్రొసీజర్ ఫర్ పర్చార్నేషన్ అనేసి ఒకటి ఉంటుంది. అది దానికి క్రియేట్ చేయాలి మనం. అందులో మనకి 3-4 స్టెప్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ 4, 5, 6 ఉండొచ్చు. అవి క్రియేట్ చేయాలి. ఓకే. యా. నెక్స్ట్ బ్యాక్ వస్తే 8 క్లాసెస్ ఏంటి? దీని టీకి వచ్చేప్పటికి క్లాసెస్కి డైరెక్ట్గా CL02. ఓకే. CT04 వచ్చేటప్పటికి ఫర్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయడానికి CT04. ఎడిట్ క్లాస్ వచ్చేటప్పటికి CL04. ఓకే. క్లాస్ వచ్చేటప్పటికి PO రిలీజ్ PO అండర్స్కోర్ REL పెడదాం. ఓకే. క్లాస్ టైప్ ఇందాక ఏమి ఇచ్చామని 032 రిలీజ్ కనుక 032. నెక్స్ట్ క్రియేట్ బటన్. then basic data 1, description, PO registered అని ఇచ్చుకుందాం. నెక్స్ట్ క్లిక్ ఎంటర్. నెక్స్ట్ go to characters tab. Here we will assign PO value. సెకండ్ వన్ ఏంటి PO అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ ని ఇక్కడ అసైన్ చేస్తున్నాం మనం. PO సెకండ్ వన్ ఏం చేసి క్రియేట్ చేస్తాం డాక్యుమెంట్ టైప్ DOC టైప్. నెక్స్ట్ థర్డ్ వన్ PO అండర్స్కోర్ PURORG. ఇవి క్రియేట్ చేసాం. యా చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన టోటల్ నెట్ ఆర్డర్ వాల్యూ, ఆర్డర్ టైప్, పర్చేసింగ్ క్రియేట్ చేసిన వచ్చింది. నెక్స్ట్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా వచ్చాయి మనకి. ఓకే. ఇక్కడ PO వాల్యూ ఉంది కదా, వాల్యూకి వచ్చేప్పటికి యూనిట్స్ ఉన్నాయి అన్నది రూపీస్ కనుక. డాక్యుమెంట్ టైప్ కి పర్చేజ్ ఆర్గనైజేషన్ కి యూనిట్స్ ఉండవు కనుక యూనిట్స్ ఏం లేదు. ఓకే. నెక్స్ట్ సేవ్. ఇది కూడా డేటా రిక్వెస్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు ఇది. అంటే క్వాలిటీ నుంచి కానీ క్వాలిటీ నుంచి అంటే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి లేకపోతే ప్రొడక్షన్ సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి డేటా ఇది ఏమీ యూజ్ అవ్వదు. ఐ మీన్ యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ క్రియేట్ క్లాసెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ప్రొడక్షన్ సర్వర్. వీ హ్యావ్ టు రిక్వెస్ట్ FF యాక్సెస్. అంటే ఫైర్ ఫైటర్స్ యాక్సెస్ రిక్వైర్ ఉంటుంది దీనికి. క్యారెక్టరిస్టిక్స్ కానీ క్లాసెస్ కానీ క్రియేట్ చేయడానికి ప్రొడక్షన్ సర్వర్లో ఫైర్ ఫైటర్స్ యాక్సెస్ రిక్వైర్ ఉంటుంది దీనికి. ఓకే. ఇవి అంటే మనకి సర్వర్స్ కూడా ఉంటాయని చెప్పండి. మా డెవలపర్, క్వాలిటీ, నెక్స్ట్ ఏంటది ప్రొడక్షన్ 3 ఉంటాయి. ప్రొడక్షన్ మీన్స్ లైవ్. ఈ 3 ఉంటాయని చెప్పాను సెపరేట్ గా. మూడిట్లోని సెపరేట్ గా క్రియేట్ చేసుకోవాల్సింది ఏవైనా సరే. ఓకే. నెక్స్ట్ డిఫరెంట్ రిలీజ్ ప్రొసీజర్ ఫర్ పర్చేజ్ ఆర్డర్స్. ఒక క్లాస్ ఏమన్నా సెక్షన్ అయిపోతే మరి జంట జాయిన్ అవుతుంది. ఒక 5 minutes.
ఇదేంటంటే ఇవి ఫస్ట్ చెప్పిన క్రియేట్ చేసేటప్పుడు పాత డేటా ఏమైనా ఉంటే మనం ఇది ఎప్పుడైనా మనం క్లియర్ చేసుకోవాలి ఇందులో కూడా ఇప్పుడు కూడా. ఓకే, డిలీట్ చేసుకుని కొత్త డేటా ఏమైనా ఉంటే మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇందులో వచ్చేటప్పటికి దట్ ఈజ్ రిలీజ్ స్ట్రాటజీ, రిలీజ్ గ్రూప్స్, రిలీజ్ కోడ్స్ ఉన్నాయి కదా రిలీజ్ స్ట్రాటజీకి, ఇవి అన్నిట్లు కూడా. ఓకే, ఇక వచ్చేటప్పటికి డిలీటింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రమ్ బాటమ్ టు టాప్ వెళ్ళాలి. మనకు కూడా రిలీజ్ స్ట్రాటజీ ఎక్కడ ఉంది, రిలీజ్ స్ట్రాటజీ నుంచి రిలీజ్ గ్రూప్ వరకు ఏమైనా ఉంటే డిలీట్ చేసుకుంటే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమైనా డేటా చూద్దామా. ఇందాక డేటా ఏమి లేదు, ఒకవేళ ఉంటే డిలీట్ చేసుకుంటే వెళ్ళాలి ఇక్కడి నుంచి. అంటే ఫస్ట్ ఎక్కడ చేయాలి, రిలీజ్ స్ట్రాటజీలో ఏమంటే డేటా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండికేటర్స్, కోడ్స్, గ్రూప్స్ ఉన్నాయి కదా, అలా ఒక్కొక్క దాంట్లో అంటే డేటా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, కింద నుంచి వెళ్ళాలి. అంటే వన్ బై వన్ ఇంటర్లింక్ ఇచ్చుకుంటూ వస్తాం కదా, అందుకు ఇవి కింద నుంచి తీసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ డేటా ఏం లేదు కనుక రిలీజ్ గ్రూప్స్కి వెళ్దాము. రిలీజ్ గ్రూప్స్లో క్లిక్ అండ్ న్యూ ఎంట్రీస్, రిలీజ్ గ్రూప్ కోడ్ ఇచ్చుకోవాలి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చుకుందాం, 01 ఇద్దాం. ఓకే, క్లాస్ ఏవో అండర్ స్కోర్ రిలీజ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అదే మనం క్రియేట్ చేస్తాం. క్లిక్ ఎంటర్ అండ్ సేవ్. ఓకే, రిలీజ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రిలీజ్ కోడ్స్, క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్, రిలీజ్ గ్రూప్ వచ్చేటికి మనం ఏం క్రియేట్ చేస్తాం, 01. ఓకే, నెక్స్ట్ రిలీజ్ కోడ్స్. రిలీజ్ కోడ్స్ అంటే మనం ఎంతమంది హైలైట్ ఇద్దాం అనుకుంటున్నామో అంతమంది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేప్పటికి 2 డిజిట్స్ నెంబర్ ఇచ్చుకోవాలి, 10, 20 అలా ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వర్క్ ఫ్లో అవసరం లేదని అనుకున్నాను నార్మల్గా. నో వర్క్ ఫ్లో అంటే ఎంటీ వదిలేసి నో వర్క్ ఫ్లో, అసైన్ గ్రూప్స్ విత్ కోర్స్ ప్లాంట్ ఇలాగా ఏమైనా మనం సెపరేట్ కావాలనుకున్నప్పుడు వర్క్ ఫ్లో క్రియేట్ చేసి ఇచ్చుకోవాలి. అదర్వైజ్ ఎంటీ వదిలేసుకుంటే నో వర్క్ ఫ్లో డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, ఫస్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో యూజర్ పెట్టుకుందాం. యూజర్ ఐ మీన్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ పర్సన్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ 01 సేమ్ గ్రూప్. నెక్స్ట్ కోడ్ వచ్చేటప్పటికి 20 సెకండ్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో ఎవరిని పెట్టుకుందాం, మేనేజర్ ఇచ్చుకుందాం. మేనేజర్ నెక్స్ట్ 01 30 వచ్చేటప్పటికి సీనియర్ మేనేజర్. నెక్స్ట్ 01 40 నెక్స్ట్ జిఎం జనరల్ మేనేజర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 01 50 50 జిఎం పైన ఇంకా ఎవరు ఉండొచ్చు, డైరెక్ట్ VP. ఇచ్చుకుందాం. వైస్ ప్రెసిడెంట్ ఇచ్చుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్ ఇచ్చుకోవచ్చు, డైరెక్టర్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చుకోవచ్చు. అంటే ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ బట్టి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అప్ టు 8 వరకు ఇచ్చుకోవచ్చు. మనం ఇక్కడ 5 పెట్టుకుందాం. ఓకే, సేవ్, క్లిక్ ఎంటర్, సేవ్. నెక్స్ట్ గో బ్యాక్, రిలీజ్ కోడ్స్ అయితే నెక్స్ట్ రిలీజ్ ఇండికేటర్స్. రిలీజ్ ఇండికేటర్స్